ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు సూర్య గారు. ఒకటి జిఆర్ స్వామికి సంబంధించినటువంటి రవికుమార్ గారు. అవును. ఒకవేళ జిఆర్ స్వామి రవికుమార్ ఏదన్నా ఉండి ఈ స్వామిజీలు మఠాధిపతులు రావట్లేదా అనేది ఒకటి. 2 భయపడి రావట్లేదా? ఇప్పుడు దీంట్లో ఎవరు వాటాలు ఏంటో తేలాలండి. జీర్లు నేను అభాండం వేయటం కాదు, జీర్ కూడా వాటా ఉంది, ఆ పాపం సొమ్ము తీసుకున్నారా అని నేను లేదని కొట్టేయలేను, ఉందని రూఢీగా చెప్పలేను. ఇది అంతరాత్మగా తెలియాలి, పైన భగవంతుడు తెలియాలి. ఈ పాప పనుల్లో ఎవరెవరైతే ఉండారో అందరూ మాత్రం ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు. ఎవరెవరికైతే ప్రమేయం ఉందో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ ఆస్కార్ స్థాయిని మించి నటించేస్తున్నారు. ఎందుకంటే తప్పులు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అని చెప్పి ఎవడి మీద ఇంకోటి మీద తోసేయాలని చెప్పి సామెత ఉంటుంది. అందరూ శ్రీ వైష్ణవులు మధ్యలో ఉన్న రొయ్యలు బొంగమయమైపోయిందని అంటారే. ఇప్పుడు వీళ్ళందరూ గొప్పవాళ్ళే. ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆడు సిఐ, ఆడికేం తెలియదు. లక్ష్మణ్ రెడ్డి అనేవాడికి నాకేం తెలియదు. రవికుమారు అసలు అడేం తప్పు చేయకుండానే ఆడికొండ 100 కోట్ల రూపాయలు దేవుడికి దానం చేసేసాడు. మరి టీటీడీ చైర్మన్గా వచ్చిన ఇద్దరు చాలా గొప్ప ధార్మికులు. అసలు వాళ్ళు మించిన గొప్ప వాళ్ళు ఇంకెవరూ లేరు. అసలు తమాషా ఏంటంటే దేవుడితో పెట్టుకుంటే మీరు మసి అయిపోతారు అంటున్నారు వీళ్ళు. ఏమి లేదు, దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్ అన్నాడంట, ఒక ఈవోగా చేసినాడు, నా ఆస్తి 10,000 కోట్లు, నేను ప్రపంచంలో ఎక్కడైనా బతకగలను, దేవుడు లేదు, ఇంక డబ్బు ఉంటే ఎక్కడైనా బతుకుతావా, పిచ్చావా ఎర్ర సుబ్బారావు ఏమి మాట్లాడతావు, డబ్బు ఉంటే ఎక్కడైనా బతకొచ్చా, ఏం బీగుతాడు, ఎవడేం బీగుతాడంట అని అమెరికా నుంచి ఇండియాలో ఉన్న ఒక మిత్రుడితో మాట్లాడాడు. సో ఇది సిచ్యువేషన్. ఆడు 10,000 కోట్లు దోసుకుందంతా వెంకటేశ్వర స్వామి దగ్గరే, వాడు ఆస్తి అంతా కూడా. ఇంకా ఫైనల్గా వెంకటేశ్వర స్వామి చూసుకోవాల్సింది. ఏం చూసుకుంటాడు అసలు, నాకు అనుమానం వస్తాను. వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అని చెప్పి ఇన్నాళ్ళు మనం ఏం చూసుకుంటున్నాడో మనకు అర్థం కావట్లేదు. అసలు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, చైర్మన్లు అయిపోతున్నారు, చైర్మన్లు అయిపోయిన తర్వాత 1,000 కోట్లకు అధిపతులు అయిపోతున్నారు, కోర్టుల్లో కేసుల్ని తృణప్రాయంగా జమ కడుతున్నారు. అందరూ మరి వెంకటేశ్వర స్వామి పేరే చెప్పుకుంటున్నారు. మరి అందరూ ఇదేవుతాడు, మరి వెంకటేశ్వర స్వామి ఏంటి అచేతనుడా, అంటే కలియుగంలో అట్టంటి వాళ్ళు కావాలనుకుంటున్నాడా? అన్నప్పుడు మనలాంటి వాళ్ళు అసలు ఇంక తిరుపతి వెళ్ళడానికి కూడా అవసరం లేదు. పోవట్లేదు కదా, దర్శనం ఎప్పుడు మానేసాం అనుకోండి, దర్శనాలు కావట్లేదు అని చెప్పి పోవట్లేదు కదా. సామాన్యులు ఎక్కడైనా ఉన్నాడు ఆయన చెప్తే, ఎక్కడైనా ఉన్నాడు కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు, నువ్వే ఇక్కడే ఉండవు దేవుడు అని అనుకుంటావు. అక్కడికి వెళ్ళి ఇటువంటి అపవిత్రమైన ఇటువంటి వాళ్ళ మధ్య వెళ్ళిపోయి ఆ తోపులాట్లు వెళ్ళిపోయి ఏం చేస్తాం, బాధ అనిపిస్తుందండి అక్కడికి వెళ్ళాలంటే. అందుకనే మరి ఇతర మతాల్లోకి వెళ్ళిపోతుంది ఇటువంటి దీని మూలానే. దీని బాజీలు అందరమే. ఇప్పుడు పీఠాధిపతులు, స్వామీజీలు, మేధావులుగా మతం పేరుతో చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలోకి రాగానే కొంతమంది బండి కింద కుక్కలాగా తయారయ్యారు. మేము ధర్మరక్షకులం, సనాతన ధార్మికులం, సనాతన ఇలవని రకరకాల పడికట్టు పదాలతో. బాలాజీ టెంపుల్ ఉంది కదా, ఆ స్వామీజీని ఎవరు కొట్టారు, ఒక టీము, చిలుకూరు. ఆ టీం ఏమైపోయింది ఇప్పుడు? ఇట్లాంటి టేకప్ చేయొచ్చు కదా వాళ్ళు. వచ్చారండి ఇవన్నీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం దేవుడు మతం పేరు పెట్టి బతికే మానసిక రోగులు సుబ్బారావు గారు. నిజమైన ఆధ్యాత్మికవేత్తలు కాదు, తాత్వికులు కాదు. నిజమైన వాళ్ళు అయితే అసలు దీని మీద ఇంత పెద్ద ఇష్యూ ఇంకోటి ఉంది కదా. ఇప్పుడు నెయ్యి కల్తీ కానీ పరకామణిది కానీ ఏం చిన్న ఇష్యూస్ కాదు కదా. ఏమైనా భయపెడితే 4 రూపాయలు వస్తాయనుకుంటే వెళ్ళిపోయి డబ్బు బెదిరిస్తారు, 4 రూపాయలు తీసుకుని వచ్చి చిల్లర తీసుకుని మళ్ళీ వచ్చేస్తారు. ఓకే, ఇటువంటి ఎన్ని చూడలేం మనం. తిరుపతిలో ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఊతాతని ఆర్టీఐ కింద అప్లికేషన్ అది ఇది అనగానే అడిగేదో 2 దర్శనాలు ఇచ్చేసి, లేకపోతే దానికి తగ్గట్టు ఏమన్నా 4 రూపాయలు ఇచ్చేసారు అనుకోండి, అదొక బిజినెస్. అంటే ఆర్టీఐ పెట్టింది, అందుకు ఆర్టీఐ పెట్టింది. లేకపోతే నోరు ఉంది పెడుతుంటే నీకు షాప్ కావాలా, ఒక షాప్ తీసుకో, పని చేసుకుంటాం. లేదా ఏదైనా వస్తుంది హోటల్ కావాలా, కింద నువ్వు హోటల్ తీసుకో, మెడికల్ షాప్ తీసుకో. ఇప్పుడు ఆ కింద స్విమ్స్, బర్డ్స్ ఇవన్నీ నాశనం చేసేసారు. అక్కడ మెడికల్ షాపులు అదొక మాఫియా, పాలు టీ అమ్మేది అదొక మాఫియా. మీకు చెబుతున్నా కదా, ప్రపంచంలో అత్యంత దారుణమైన అతిపెద్ద మాఫియా ఉంది టీటీడీలో. దాన్ని మరి ఆయన ఏ రకంగా చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళందరూ మరి ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా అన్ని చేయలేరు కదా, దానికి ప్రతినిధులు పెట్టారు కదా, అక్కడ మంచి వాళ్ళని పెట్టండి, టీంని పెట్టారు కదా, మంచి వాళ్ళని పెట్టండి. కాలు చేయి ఉండాలని, అది పరిగెత్తగలిగే వాళ్ళని, ఎక్కడ వంగకుండా నిటారుగా నిలబడే వాళ్ళని, దేవుడు అంటే భక్తి ఉండాలని పెట్టమనండి. ఇప్పుడు ఆయన నేను సనాతన ధర్మం రక్షణ కోసం పుట్టాను అంటున్నాడుగా పవన్ కళ్యాణ్ గారు. కొత్తగా ఇప్పుడు నేను కొత్త దేవుడు అండి అన్నట్టు ఇప్పుడు ఆయన అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు అక్కడ పశ్చాత్తాప దీక్ష చేశారు, తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష.
మరి ఇప్పుడు ఈ పరకాయం అనేది కూడా ఈ ఏంటి ఇది? ఇంతకంటే ఇంకా చాలా పరకామని చిన్నదండి. రేపు శ్రీవాణి తీస్తే ఇంకా పెద్దది వస్తుందండి. శ్రీవాణి స్కామ్ బయటికి తీయమనండి. శ్రీవాణి ట్రస్ట్ ఎంతమందికి వెళ్ళి దానికి ఒక ఆడిట్ లేదు, లెక్క లేదు. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ జరిగినాయి. నాకు మొన్న ఒక చోట విన్నాను, మెడికల్ షాప్లో స్విమ్స్ మెడికల్ షాప్లో నెలకి 50 లక్షలు ఇస్తారంట ఇతనికి బొమ్మన కరుణాకర్ రెడ్డికి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎందుకు ఇస్తారు? ఆయన లేదు కదా పవర్. లేక అప్పుడు అలాట్మెంట్ జరిగింది 3 ఏళ్ళకో ఎప్పటికో ఇచ్చారంట. ఇవి అది కాంట్రాక్ట్ అయ్యే వరకు, లేదంటే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారంట ఖాళీ చేయమంటే. కోర్టులు ఉన్నాయి, స్టే ఇస్తాయి, ఇచ్చేస్తాయి కదా. తీర్పు ఇవ్వకపోయినా స్టేలు అయితే ఇచ్చేస్తాయి కదా. దొంగలు ఆ రకంగా లబ్ధి పొందవచ్చు, ముఖ్యమంత్రులు అయిపోవచ్చు కోర్టు స్టేలతో. సో ఇన్ని వ్యవస్థలు మీకు అవగాహన ఉంది, కేసులు అవగాహన ఉంది, గతంలో జరిగిన కేసులు, వీటన్నిటిని చూస్తే ఈ కేసు ముందుకి జరుగుతుందని మీకు అనిపిస్తుందా? లేదంటే ఇది కేసులు ఇది కూడా ఒకటా? చంద్రబాబు గారికి ఛాలెంజ్ అండి, ఆయన నిర్ణయం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ అండి. అట్లాగే హిందూ ధార్మిక సంస్థలకి సిగ్గుచేటండి, తలవంపులండి. మాట్లాడకపోవటం, పీఠాధిపతులు మాట్లాడాధిపతులు ఎవరెవరైతే చెప్పుకుని దేవుడి పేరు మతం పేరు చెప్పుకుని బతుకుతున్నారో పరాన్న జీవులుగా బతుకుతున్నారు వీళ్ళందరూ. పారాసైట్స్ అంటారే, వాటి మీద వీటి మీద పడి బతికేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు మతం పేరు దేవుడి పేరు చెప్పి సమాజం మీద పడి బతికేసే వాళ్ళు కొంతమంది తయారవుతారు. వాళ్ళు ఎక్కువ ప్రమాదకారులు. సో ఇప్పుడు ఈ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రవికుమార్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కదా. ఒక రవికుమారే కదండి, తవ్వితే చాలా మంది వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇసిపారు తప్పుతారు. ఆడు కనుక రేపు పొద్దున కీలకమైనాడు అని అంటే అతను తెలియకుండా జరగదండి. 100% దీంట్లో ఆ సిఐ జగన్మోహన్ రెడ్డే 100% కీలకమైన వ్యక్తి. అతను యూనిట్ ఆఫీసర్, SHO. ఇది జరిగిందంటే అతనికి తెలియకుండా సిఐ SI ఏం చేయలేడు. లక్ష్మణ్ రెడ్డి లేదు, ఇంకో రెడ్డి లేదు. ఎంత జరిగిందంటే ఆ రోజు జిల్లా SP పరమేశ్వర్ రెడ్డి ఎవరో ఉండారు అప్పుడు. అవును, మన విచారణలో అడిగారు. మరి ఎంత ఇదైనా కూడా అతను SPకి సంబంధం లేకపోయినా దృష్టికి వెళ్తుంది. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు చెబుతారుగా ఏమేమి జరుగుతుంది ఏంటని. సెన్సిటివ్ కేసు కదా, వెళ్ళకుండా ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మాఫియా సామ్రాజ్యం అండి, అడ్డానండి. అక్కడ ఎవరికి అడ్డు అదుపు లేదండి. ఒక ఆయన మా మహనీయుడు, గొప్ప భక్తుడు జైల్లో ఉన్నాడు. అవును, చెవిరెడ్డి. ఇవన్నీ ఏం చెబుతాం అక్కడ, మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. అందుకనే నాకు వీళ్ళందరినీ ఢిల్లీ కాపాడుతుందా? కాపాడుతుంది కదా. ఈ కేసులో కూడా అన్ని కేసులో కాపాడుతుంది. చిచి మాట్లాడాలంటే ఇదండి. అందుకని నేను 10 ఏళ్ళు అయి ఉంటుందండి తిరుమల వెళ్ళి. భక్తి లేక కాదు, ఇంకోటి లేక కాదు. నాకు ఇప్పుడు వెళ్తానికి నాకు అవకాశం లేక కూడా కాదు. ఎందుకు మనసు ఇరిగిపోయింది. ఇటువంటి అదవులందరూ పరిపాలనలో అక్కడ బోర్డు సభ్యులు అవటం, ఈడు రమణ దీక్షితులు లాంటాడు వచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ తిరిగా దానికోసం నీచంగా అంత దిగజారాలా. మీ బాబు వాళ్ళు సొత్త దేవాలయం అంటే నువ్వే ఉంటావు తరతరాలుగా, ఇంకెవరు చేయడానికి లేదా. తర్వాత నీ వంశం అంటే మీ తాతల తండ్రులు బ్రాహ్మలే కదా, వంశపారంపర్యంగా కొన్ని వంశాలు ఉన్నాయి కదా, వాళ్ళకి అవకాశాలు ఉండొద్దా? ఇంకా నువ్వు చెరబట్టేసేసి దేవుణ్ణి మీడియా ముందు మీడియా ముందుకు రావటం సిగ్గుశరం ఉందా? అతనికి ఆత్మగౌరవం కనీసం అసలు ఆధ్యాత్మిక తెలుసా? చదువుకున్నాడు, MSc చదువుకున్నాడు. నువ్వు అంబానీలకి నువ్వు అదానీలకు తాకట్టు పెడతానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఉన్నాయంటేనేమో నాకు పెళ్ళాం బిడ్డలు లేరని అది రమణ దీక్షితులు అతను చేయాల్సిన పనులు అక్కడ రాజకీయాలు అతను చేసేవాడు. ఏందండి ఇదంతా? తిరుమల పవిత్రత ఎక్కడ ఉందండి? ఊరిని మనం అనుకుంటాం దేవుడిని పవిత్రత, ఆ పవిత్రత ఏదో మన గుండెల్లోనే పెట్టుకుని ఇంట్లోనే లేకపోగానే కతి బాబు దేవుడా గోవిందా అనుకుంటే గొప్ప అనిపించింది. నేను అందుకనే అట్టాగే కన్ఫైన్ అయ్యాను. కానీ ఎంతైనా కానీ క్షేత్రమే కదా, వెళ్తుంటారు కదా, 80,000 మంది అలా వెళ్తున్నారు. ఇప్పుడు నేను అనేది వేరే అని కాదండి, ఇటువంటి దుర్మార్గమైన పనుల మూలన జనాలకు కూడా ఇదైపోతుందండి. అక్కడ పరిపాలన సరిగ్గా ఉండలేదండి. ఇప్పుడు కళ్ళ ముందే జరుగుతుంటే పోయిన భక్తులకి సౌకర్యాలు 250 కోట్ల రూపాయల నెయ్యిని, కల్తీ నెయ్యిని ఇచ్చేస్తే దుర్మార్గంగా. నిజంగా మనం చవి చూసాం కదండి. అప్పుడు తిరుపతి లడ్డు అసలు కనీసం పడైపోవటం, వెళ్ళి ఎవరిని తీసుకొచ్చే అసలు కల్తీ ఎక్కడ జరిగిందని అంటున్నారు. బల్ల గుర్తు చెబుతున్నారు. ఎందుకు జరిగింది అసలు కల్తీ జరిగిందని టెస్ట్ చేసి వెనక్కి పంపించారు కదా, ఇంకెక్కడ ఉంది కల్తీ అంటున్నారు. ఎదవలండి, ఏమైనా చేస్తారండి. వాళ్ళకి ల్యాబ్ ఉంటుంది, టెస్ట్ చేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు ప్రక్రియలు. పురుగులు పడిపోతారండి నా కొడుకులు అందరు దేవుడితో పెట్టుకుంటే. ఎవడైనా సరే, ఆడు ఎంతటాడైనా సరే తప్పండి. 2 పూటలు తినడానికి ఉన్న తర్వాత ఆత్మగౌరవంతో మనిషి బతకాలి, కనీసం నిజాయితీగా బతకాలి. దేవుడి దగ్గర పాపాలు చేయకూడదండి.
తప్పులు చేయకూడదండి. దేవుడి పేరుతో అటువంటి పాప పనులు చేయటం చాలా తప్పు. దానికంటే బిచ్చమెత్తుకుని బతకటం చాలా గౌరవం అండి. ఈ దుర్మార్గం ఏంటండి? అమ్మాయికి భక్తుల డబ్బు అండి ఇదంతాను. దాని ధర్మానికి కోసం వాడాలి. ఆ వచ్చిన హుండీల్లో వచ్చిన డబ్బులు దొంగిలించడానికి కాదు. పేదవాళ్ళకి పిల్లలకి చదువులు చెప్పించడం, లేకపోతే కాలు చేయలేని వాళ్ళకి ఏదైనా ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వటం, పోలియో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇది చేయటం, పేదలకి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం మెరుగైన ఆరోగ్యం దేవుడి పేరుతో ఆరోగ్యం అందించటం, ఇటువంటివి చేస్తే ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతామండి. ఈ దుర్మార్గం ఏంటంటే తిని ఎక్కడ పోతారు నా కొడుకు? లక్షల కోట్లు తినేసి చివరికి ఎక్కడ పోతారండి? పోయేటప్పుడు చివరాఖరికి 6 అడుగులు నేల కూడా ఉండదు. ఎవరికైనా అంతే కదా. అది తెలుసు సాగకుండా దేవుడి పేరుతో. ఎందుకంటే బతికిన 4 రోజులు మంచి పని చేస్తే ఎవరైనా గొప్పగా అనుకుంటామండి. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమైనా కనపడుతుందా? ఇంటెలిజెన్స్ ఎప్పటి నుంచి అసలు వస్తే కదా. ఇంటెలిజెన్స్ ఉంటేనా? ఇంటెలిజెన్స్ చెప్పిన ప్రభుత్వాలు ఇంటేనా? అంతేనా? అట్టగా అనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ తెలియకుండా ఉంటుందా? ప్రభుత్వాలు చెప్పకుండా ఉంటారా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మన కామన్ సెన్స్ ఉండదా? ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. మన కామన్ సెన్స్ ఉండదా? అన్నం తినే కడుపుకి నోటికి మన కామన్ సెన్స్ తెలుసు. కళ్ళ ముందు చూడగానే ఏం జరుగుతుందో మనకు తెలియట్లే, ఎక్కడ ఏం జరుగుతుందో. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, సతీష్ని ఇంత మ్యాప్ వేసి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే బయటకు వస్తుంది సుబ్బారావు. ఇంటెలిజెన్స్ అసలు మూమెంట్ తెలిసిపోతుంది కదా, ఎందుకంటే కీలకమైనటువంటి సాక్షి కదా. ఇంటెలిజెన్స్కి రోజు సుబ్బారావు ఎటు వెళ్ళాడు, వెంకటేశ్వరరావు ఎటు వెళ్ళాడు, అలా వాచ్ ఉంటే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇతని మీద ఎంతవరకు ఉందనేది తెలియదు. అంటే మిగతా పీపుల్ మీద పట్టించుకోరు, కానీ ఇతను కీలకమైన సాక్షి. కానీ అతను ఏ ఊరు ఉన్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, అంతవరకే చూస్తాడు. అతను ఆస్తులు ఉంటాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు గబుకున్న ఫోన్ చేస్తారు ఎక్కడ ఉన్నాడు ఏంటని. అంతేగాని అతని మీద నిరంతరం క్రైమ్ బ్యాచ్ లాగా ఉండదు. కానీ క్రిమినల్స్ మీద అయితే ఉంటుంది. మరి క్రిమినల్స్ ఆ ట్రైన్లో 10-15 మంది వాడే క్రిమినల్ 24 గంటలు ఎక్కడ ఉంటుంది. వాళ్ళ కొన్ని లక్షల మంది క్రిమినల్స్ ఉంటారు. అంతమంది పోలీసులు ఎక్కడ వస్తారు? పోలీసులు తక్కువ. వాడి మీద వాచ్ ఉంటే ఉంటుంది. ఎటు మూవ్మెంట్ వెళ్తున్నాడు ఏంటి అనేది ఉంటుంది. మరి ఆ రోజు మరి వాచ్ ఉండే వివేకానంద రెడ్డిది ఎటా ఇదయిందండి క్రిమినల్. మరి తెలుసుగా ఇంటెలిజెన్స్. అదంటే అప్పుడు ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కాబట్టి. ఎవరిది ఉంది? తెలుగుదేశమే. చివరి నిమిషంలో ఉంది. ఇంటెలిజెన్స్ అంటే ఏం చేస్తుంది? మరి ఇంటెలిజెన్స్ పసిగడితే అప్పుడే పసిగట్టాలి. వీళ్ళు మూవ్మెంట్ ఎట్టా ఉంది, ఎత్తుగడ ఎట్టా ఉంది. ఇంటెలిజెన్స్ అన్ని సర్వాంతర్యం ఇంటెలిజెన్స్ అని మనం చెప్పడానికి అట్లీస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా కానీ వాళ్ళు తెలిసిపోతుందండి. ఈ పాటికి ఇన్పుట్స్ వెళ్ళిపోతాయి సుబ్బారావు గారు. 100% ఈ పాటికి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళిపోతాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా సెంట్రల్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళు తలుచుకుంటే ఒక 6 నెలల్లో మొత్తాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వ్యూహాత్మకంగా తిరుమల విషయంలో అసలు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు పట్టించుకుంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మతాన్ని రాజకీయానికి ఓట్ల కోసం వాడుకుంటున్నారు. రేపు చాలాకి మతం అంటే దేవుడు అంటే అసలు ఏమాత్రం ధర్మం ఇది లేదు. ఈ ధార్మిక సంస్థలు కూడా పీఠాధిపతులు కూడా వాళ్ళకి పైన గెస్ట్ హౌస్లో ఇచ్చినాయా, మేము వెళ్తే మహాద్వార దర్శనం జరిగిందా, మేము వెళ్తే ముఖ్యమంత్రి వచ్చాడా, మంత్రి వచ్చాడా, మాకు ఏ ఇండస్ట్రియలిస్టులు వచ్చాడు, నీ వీళ్ళ దీంట్లోనే తప్పించి వీళ్ళకి కూడా ఒక ధర్మాన్ని కాపాడదాం, మన మీద ఇంత బరువైన బాధ్యత ఉంది, ఇన్ని లక్షల మంది మనం నమ్మేవాళ్ళు ఉన్నారు, కోట్ల మంది, ఇన్ని 100,000 సంవత్సరాల నుంచి మన లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం, దాన్ని ముందుకు కొనసాగించాలి అనే చిత్తశుద్ధి వీళ్ళలోనూ లేదండి. కొన్నాళ్ళకు గుర్తింపు గౌరవం లేదండి.